నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేపట్టారు. అయితే ప్రజలకు అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ, ఓపీ, ఐసీయూ సేవలను కొనసాగిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. స్టైఫండ్ పెంపే ప్రధాన డిమాండ్. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్టైఫండ్లో గరిష్టంగా 15% వరకు పెంపు ఉండాల్సినప్పటికీ గత 4 సంవత్సరాలుగా పెంపు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూనియర్ వైద్యులు చెబుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, వైద్య విద్య ఖర్చులు, కళాశాల మరియు హాస్టల్ ఫీజుల నేపథ్యంలో ప్రస్తుత స్టైఫండ్ సరిపోవడం లేదని వారు పేర్కొంటున్నారు. దీంతో నిబంధనల ప్రకారం స్టైఫండ్ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఎస్సీ, పీహెచ్డీ కోర్సుల నియామక విధానంపై స్పష్టత, అలాగే వైద్యుల పదవీ విరమణ వయస్సుపై స్పష్టమైన విధానం అమలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ప్రతి సంవత్సరం వేలాది మంది ఎంబీబీఎస్, పీజీ వైద్యులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని జూనియర్ వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధిక పని గంటలు, రాత్రి విధులు, అత్యవసర సేవలు, పెరుగుతున్న రోగుల సంఖ్య మధ్య నిరంతర సేవలందిస్తున్న వైద్యుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరుతున్నారు. జూనియర్ వైద్యుల సమ్మె ప్రజలకు వైద్య సేవలను నిరాకరించడం కోసం కాదని, తమ న్యాయమైన హక్కులు, మెరుగైన పరిస్థితులు, భవిష్యత్తు ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడమే లక్ష్యమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి ముఖ్యంగా స్టైఫండ్ పెంపుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని జూనియర్ వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సేవ చేయడం మా బాధ్యత. మా హక్కుల కోసం న్యాయబద్ధంగా పోరాటం కూడా మా హక్కే అని జూనియర్ వైద్యులు పేర్కొంటున్నారు. ఏసీఎస్ఆర్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మేము ఈ రోజు ప్రొటెస్ట్ చేయడానికి గల కారణాలు, ఒకటి, మాకు ప్రతి 2 సంవత్సరాలకి స్టైపెండ్ హైక్ అనేది ఇవ్వాల్సి ఉంది. అది ఎవ్రీ ఇయర్స్ ఇంతవరకు ప్రతి 2 సంవత్సరాలకి 15% ఇచ్చేవారు. మేము గత కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్ని కండిషన్స్ ని బేస్ చేసుకొని 30% ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ కోరుతూ స్ట్రైక్ చేస్తున్నాము. రెండో పాయింట్, రిటైర్మెంట్ ఏజ్ 62 నుంచి 65 సంవత్సరాల వరకు పెంచుతున్న ప్రపోజల్ ని మేము వ్యతిరేకిస్తున్నాము. మూడవది, ఎంఎస్సీ పిహెచ్డి రిక్రూటర్స్ ని, క్యాండిడేట్స్ ని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాబ్ లో రిక్రూట్ చేస్తున్నారు మెడికల్ ఫీల్డ్ లో. సో ఈ నాన్ మెడికల్ ఫీల్డ్ వాళ్ళని మెడికల్ ఫీల్డ్ లోకి తీసుకురావడానికి మేము అపోజ్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మేము ఒక 2 times హెల్త్ సెక్రటరీ గారితో, అలాగే మినిస్టర్ గారితో సంప్రదించడం జరిగింది. కానీ మీటింగ్స్ నుంచి మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. సో మేము ఈ స్ట్రైక్ ని స్టేట్ వైడ్ గా కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది మేము ప్రస్తుతం phase 2 లో ఉన్నాము. 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ స్ట్రైక్ అనేది కొనసాగుతుంది. ఇది 15వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఈ 15వ తేదీ సాయంత్రంలోగా మాకు ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మేము స్ట్రైక్ నుండి విరమించుకోవాలనుకుంటున్నాము. లేదు, మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే 17వ తేదీ ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మేము డిసైడ్ చేసి మీకు చెప్తాము. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.